అందరికీ నమస్తే అండి. డే 30 డేస్ ఛాలెంజ్‌లో ఈరోజు వచ్చేసి 29థ్ డిజైన్ అనమాట. ఈరోజు వచ్చేసి మనకి 29 రోజులైతే అవుతుందండి. 29వ రోజు డిజైన్ అనమాట ఇది వచ్చేసి. రోజు థ్రెడ్ అండ్ మనకి ర్యాపింగ్ అలానే మనకి వచ్చేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా తయారు చేసి చూపిస్తున్నాను కదండీ. కాకపోతే ఈరోజు కూడా సింపుల్‌గానే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. అలానే మనకి ఇంకొంచెము రెయిన్ డ్రాప్‌కి అనేది మనకి ఈ మధ్య స్టోన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి అలాంటివి మనం ఎందుకు తయారు చేయకూడదు అని చెప్పేసి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్సేనండి. కాకపోతే కొంచెము మనకి స్టోన్స్ వస్తూ వచ్చిద్దనమాట. చూడండి, మనం ఫస్ట్‌గా అయితే ఇలా డజన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. వీటిని ఫస్ట్ మనము తయారు చేసుకోవడానికి ముందు ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. నేను డజన్ బ్యాంగిల్స్ చేసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే అర డజన్ బ్యాంగిల్స్ అయినా చేసుకోవచ్చు. నేను అర డజన్ కానీ డజన్ కానీ మీకు తయారు చేసి చూపిద్దామని ముందుగా అయితే నేను డజన్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి. ఇవి ఏంటి అంటే మనకి వచ్చేసి కొంచెం షైనింగ్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ బ్లూ కలర్ అనేది ఇంకా నా దాంట్లో ఇంతవరకు చూపించలేదు. గ్లాస్ బ్యాంగిల్స్ మీద ఈ బ్లూ కలర్ చూపించేద్దాం అని చెప్పేసి ఈ బ్లూ కలర్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనకి వచ్చేసి ఇవి కుందన్స్ అనేవి తీసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్‌కి తయారు చేసే కుందన్స్ ఉంటాయి కదా! మనము ఈ బ్లూ కలర్ బ్యాంగిల్ ఏ కలర్ అయితే మనం బ్యాంగిల్స్ తీసుకున్నామో గ్లాస్ బ్యాంగిల్స్, అలానే మనకి ఇవి కూడా అలానే బ్లూ కలర్ తీసుకున్నానండి. మనకి ఇవి వచ్చేసి నేను తులం తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి జర్కన్స్ అనమాట. మనకి ఇప్పుడు రెయిన్ డ్రాప్‌లో మనకి స్టోన్ బ్యాంగిల్స్ అయితే వస్తున్నాయి కదా! కాబట్టి నేను ఈ జర్కన్స్ అండ్ ఈ కుందన్స్ అనేవి 2 కూడా యూజ్ చేసి ఈరోజు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి చేస్తున్నానండి. మీ దగ్గర ఈ గ్లాస్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి గ్లాస్ బ్యాంగిల్స్ అంటే మనకి ఇవి వచ్చేసి నేను బ్లూ కలర్ తీసుకున్నాను. మీరు వైట్ కలర్ కానీ ఇంకే కలర్ తీసుకున్నా పర్వాలేదండి. నేను ఏ కలర్ అయితే తీసుకుంటున్నానో అదే కలర్ కుందన్స్ అనేవి తీసుకున్నాననమాట. B7000 గ్లూ యూజ్ చేసి ఈ డిజైన్ అయితే తయారు చేస్తున్నానండి. ఎవరైనా తయారు చేయొచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా ఉంటుందండి. కాకపోతే కొంచెం టైం అనేది పడుతుందనమాట. మనకి కుందన్స్ పెట్టడము అలాగే మనకి ఈ స్టోన్స్ అంటే మనకి వచ్చేసి జర్కన్స్ పెట్టడము తేలిగ్గానే ఉంటుందండి. అదే ఈరోజు నేను మైక్రో బాల్స్ చిన్నవి గోల్డ్ బాల్స్ ఉంటాయి కదా! ఆ బాల్స్ అనేవి యూజ్ చేయకుండా మనకి ఈ రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి తయారు చేస్తున్నానండి. చాలా ఈజీగా ఎవరైనా తయారు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నేను ఇంతకుముందు మైక్రో బాల్స్ పెట్టి చేశాను కదా! ఇప్పుడు వచ్చేసేమో మనకి ఈ స్టోన్స్ అనేవి పెట్టి అదే జర్కన్స్ అనేవి పెట్టి చూపిస్తానండి. మనకి ఫస్ట్ ఒకటి పెట్టిన తర్వాత దగ్గర నుంచి చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒకటి పెట్టిన తర్వాత మళ్ళీ ఇంకొకటి కొంచెమే గ్యాప్ ఇచ్చి పెట్టాలండి. ఇది మనం పెట్టినప్పుడు స్టోన్ అనేది మంచిగా కూర్చుని పోవాలన్నమాట. ఈ రెండిటి మధ్యలో కూర్చునేలాగా ఉండాలి. కింద మనకి ఇంకా బేస్ అనేది ఏమీ ఉండదు కాబట్టి రెండిటికి మధ్యలో ఉండే గ్యాప్ బేస్లోనే మనము స్టోన్స్ అనేది పెట్టేసుకోవాలి. మీకు సేమ్ ఇలానే ఈ కుందన్స్ లాగానే వైట్ కుందన్స్ కూడా ఉంటాయండి. అవి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అయితే నేను ప్రస్తుతానికైతే ఈ స్టోన్స్ ఈ జర్కన్సే పెట్టి చూపిస్తాను. ఇలా ఒకదానికి ఒకటి కొంచెమేనండి, బాగా కాదు. మీకు సైడ్ నుంచి చూస్తే అర్థమవుతుంది. కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఇప్పుడు మనకి కాస్త ఆరింది కదా! ఇప్పుడు అనేది ఈ జర్కన్ అనేది ఇక్కడ పెట్టేసుకోవాలి. మనకి ఈ రెండిటి మధ్యలో ఈ జర్కన్ అనేది ఇలా పెట్టేసుకోవాలి. మనకి కుందన్స్ అస్సలు జరగకుండా పెట్టుకోవాలండి. మీకు ఒకవేళ మధ్యలో గ్లూ సరిపోదు అనుకుంటే మీరు మరి కాస్త గ్లూ అనేది పెట్టేసుకోండి. గ్లూ పెట్టుకున్నా కూడా పర్వాలేదండి. నాకైతే ఆ రెండింటికి మధ్యలో గ్లూ ఉంది. నేను వాటి మీద పెట్టేసుకుంటున్నా. ఇలా రెండింటికి మధ్యలో పెట్టుకోవాలి. ఇలా కాస్త మనకి గ్లూ అనేది ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మీరు కుందన్స్ అనేవి పెట్టేసుకోండి. అప్పుడు మంచిగా ఫిట్టింగ్ అయిపోతుందన్నమాట. ఒకదానికి ఒకటి మధ్యలో మనకి జర్కన్ రావాలి. ఇలా మీరు జర్కన్స్ అనేవి ఒకటి పెట్టుకున్నా బాగానే ఉంటుంది, 2 పెట్టుకున్నా బాగానే ఉంటుంది, 3 పెట్టుకున్నా కూడా ఇలా లైన్గా 3 జర్కన్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుందండి. నేను సింగిల్గానే ఒక్కొక్కటే పెడుతున్నాను అనమాట. మనము ఇవి మల్టీ కలర్ పర్పస్లో యూజ్ చేయొచ్చు. కొంచెం షైనింగ్ అనేవి ఉంటాయి. ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి కూడా కలిపి వేయొచ్చు అని చెప్పేసి నేను ఇట్లా ఒక అర డజన్ బ్యాంగిల్స్ అయితే ఇలా మధ్యలో స్టోన్స్ అనేవి వచ్చేలాగా తయారు చేసుకుంటున్నానండి. అర డజన్ ఏం ప్లెయిన్ ఉంచుకుంటాను, అర డజన్ వచ్చేసి ఇలా మొత్తం కూడా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకుందామని ఇలా చేస్తున్నానండి. ఇంకా ఇది మొత్తం కూడా ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట. ఈ డిజైన్ అనేది చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా తయారు చేయొచ్చు. మీరు పిల్లలకి కూడా ఈ వీడియో చూపించడం వల్ల వాళ్ళకు కూడా ఇలా చేసుకోవడం అనేది
అలవాటవుతుందండి. ఇక నుంచి నా ఛానల్‌లో పిల్లలకి, పెద్దవాళ్ళకి అంటే మన పిల్లలు కూడా చూసి నేర్చుకుంటారు కదా! వాళ్ళకి కూడా ఇలాంటియి అనేవి నేర్చుకోవడం వల్ల చేసుకోవడం అనేది అలవాటవుతుందండి. అలానే కాదనమాట. ఇక నుంచి నా ఛానల్‌లో వచ్చేసి అంటే ఇక నుంచి నేను ఇప్పటి నుంచి చేసే వీడియోస్ అన్నీ కూడా మనకి పిల్లలకి సంబంధించిన హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, శారీ పిన్స్, మనకి ఆడవాళ్ళకి శారీ పిన్స్, అలాగే రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా నేను జడబిళ్ళలు రకరకాల మనకిప్పుడు జడబిళ్ళలు వస్తున్నాయి కదండీ! అలాంటివి. అలాగే జడ ఇంకా కొంచెము బ్రైడల్స్‌కనైతే జడలు కూడా తయారు చేద్దాము అనేసి అనుకుంటున్నానండి. ఇలా డిఫరెంట్ ఇంకా తయారు చేసి చూపిస్తాననమాట. నా ఛానల్‌ని అయితే మీరు తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. కొత్తవి తయారు చేసి చూపిస్తాను. మీకు డబ్బుల కోసం కాదండి. ఫ్రీగానే అనమాట క్లాసులు. కాబట్టి నేను తయారు చేసేవి ఏవైనా కానీ మీరు చూసి నేర్చుకొని తయారు చేసుకోవచ్చు. ఇలా చూడండి ఇంకా ఇలా మొత్తం బ్యాంగిల్ అంతా పెట్టుకుంటూ రావాలి. చాలా బాగున్నాయి కదా! కుందన్స్ అండ్ మనకి వచ్చేసి జర్కన్స్ అనమాట. ఇలా. చాలా బాగుంటుందండి. అసలు న్యూ డిజైన్ అనమాట. మనం ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి రకరకాలుగా తయారు చేసుకోవచ్చు. ఇలా స్టోన్స్ పెట్టి కూడా తయారు చేస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి ఇంకా మనకి 30 డేస్ ఛాలెంజ్ అయిపోతుంది కాబట్టి ఈరోజు ఈ బ్యాంగిల్స్ అనేవి ఇంకా చేద్దామని ఫిక్స్ అయిపోయానండి. ఇలా మనకి ఇవి కాకుండా ఈ కుందన్స్ లాగానే వైట్ రౌండ్ కుందన్స్ కూడా దొరుకుతాయండి. అవి కూడా నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను. మనకి ఇవి చూడండి ఇలా ఉంటుందన్నమాట. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. మీరు ఈ జర్కన్ బదులు మీరు వచ్చేసి ఇలాంటి మనకి కుందన్స్ కూడా దొరుకుతాయన్నమాట. మనకి ఇలా ఉంటాయి. ఇలా జస్ట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. మనకి ఫ్రంట్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటివి కూడా జర్కన్స్ బదులు పెట్టేసుకోవచ్చండి. నా దగ్గర ఇవి ఉన్నాయి, జర్కన్స్ ఉన్నాయన్నమాట. సరే నేను జర్కన్సే పెట్టేసుకుందాము అని చెప్పేసి ఇంక ఇవి తీసుకున్నాను. ఇలాంటివి కూడా మనకి సేమ్ ఈ కుందన్స్ లాగానే చిన్నవి 3mm మనకి ఇలాంటి కుందన్స్ కూడా దొరుకుతాయన్నమాట. ఇవైనా తీసుకోవచ్చు, మనం ఇవైనా తీసుకోవచ్చు. నేనైతే ఈరోజు జర్కన్స్ అండ్ ఈ ఐ షేప్ మనకి కుందన్స్ తీసుకొని ఈ డిజైన్ అనేది తయారు చేస్తున్నానండి. ఇలా అది చాలా బాగుందండి, నీట్గా ఉంది కదా! ఇలా మనము డజన్ బ్యాంగిల్స్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. బ్లూ కలర్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకున్న, గోల్డ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకున్న చాలా బాగుంటుంది. ఇంక ఇలానే బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకొని నేను అన్నీ పెట్టిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. చిన్న చిట్కా అయితే చెప్తానండి. మనము ఇప్పుడు రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి చేసుకునేటప్పుడు ఇలా ఇన్ని బ్యాంగిల్స్‌కి చేసుకోవటం అంటే చాలా టైం పడుతుంది కదా! మనకి త్వరగా అయిపోయే పద్ధతి చూపిస్తానండి. త్వరగా పెట్టేసుకోవటం, అలానే మంచిగా ఆరిపోవాలి, ఒకదానికి ఒకటి అంటకుండా ఉండాలంటే త్వరగా అయిపోయే పద్ధతి చూపిస్తానండి. మనము ఏదైనా ఇలాంటి ఒక అట్టాన్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. పేపర్స్ కానీ ఏదైనా ఇలా ఫోల్డ్ చేసుకొని మనము దీనికి ఒక డజన్ కానీ, డజన్ బ్యాంగిల్స్ కానీ ఇలా మనము ఇలా పెట్టేసుకొని మనకి ఎంత బ్యాంగిల్కి తగ్గట్లు ఉండటానికి మనం దీన్ని కొంచెం ఇట్లా వెడల్పుగా అనుకొని బ్యాంగిల్ అనేవి ఇలా వీటికి సెట్ చేసుకోవాలి. గ్యాప్ లేకోకుండా ఇలా కొంచెం అంటే ఒకదానికొకటి గ్యాప్ ఉండాలన్నమాట. అలా వాటిని సెట్ చేసుకొని ఒకదానికొకటి టచ్ అవ్వకుండా మనము ఇలా ఇలా పెట్టేసుకొని కొంచెం టైట్గా ఉండేలాగా చూసుకోండి. బ్యాంగిల్స్ లూజ్గా లేకుండా టైట్గా ఉండేలాగా చూసుకొని ఇలా మనము ఇప్పుడు B7000 గ్లూ తీసుకొని ఒకదానికి ఒకటి టచ్ అవ్వద్దండి. టచ్ అవ్వకుండా గ్లూ అనేది ఇలా పెట్టేసుకోండి. ఫస్ట్ లైన్ ఇలా గ్లూ అనేది పెట్టేసుకోండి. మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. ఇలా గ్లూ పెట్టేసుకొని తర్వాత నెక్స్ట్ దానికి కూడా పెట్టుకునే లోపు దీనికి ఆరిపోతుంది అనమాట. ఇలా తర్వాత ఇంకొక బ్యాంగిల్కి అలా మీరు ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటున్నారో అంతవరకు గ్లూ అనేది అప్లై చేసుకోండి. అలానే అన్నిటికీ పెట్టేసుకోండి. మీరు పెట్టేసుకొని మీకు ఇలా పెట్టుకోవటం వల్ల తొందరగా అయిపోతుందండి. ఒకదానికి ఇంకొకటి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకునేటప్పుడు ఫాస్ట్గా వర్క్ అయిపోయే పద్ధతి అయితే చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇలా ఒకదానికొకటి కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకొని మనము ఇలా కుందన్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా మీరు గ్లూ ఎంతవరకు అయితే అప్లై చేశారో అక్కడి నుంచి ఇలానే పెట్టేసుకోవాలి. మీకు తేలిగ్గా ఉంటుంది, త్వరగా అయిపోతుందన్నమాట. మీకు ఇప్పుడు వచ్చేసి జర్కన్స్ అనేవి ఈ మధ్యలో పెట్టేసుకోండి. ఒకదానికి మధ్యలో ఒకటండి. మీకు త్వరగా అయిపోయే పద్ధతి చూపిస్తున్నానండి. మీకు ఈ టిప్ కూడా యూజ్ అవుతుందని చెప్పేసి కొంచెం బ్యాంగిల్స్ కదలకుండా టైట్గా ఉన్నదానికి రోల్ చేసే మంచిగా ఎక్కించేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా మధ్యలో ఇంకా మనం ఎన్ని డజన్ పెట్టుకుంటామా ఇలా కొంచెం గ్యాప్ ఇస్తూ, లేదు అంటే ఇలా ఒక 3, 5 అలా పెట్టేసుకొని మీకు
ఎంతవరకు రోల్ చేసుకొని ఎన్ని బ్యాంగిల్స్ పెట్టుకోగలిగితే అంతవరకు ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకొని ఇంకా జర్కన్స్ అనేవి ఇలా పెట్టుకోండి, త్వరగా అయిపోతుంది. కొంచెం ఆరే లోపల వాటిని ఏమైనా వంకరున్నా కానీ మనము కొంచెం ఫింగర్ తోటి వాటిని సరి చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇక మీరు బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోండి. గ్యాప్ ఇస్తూ పెట్టాలండి. ఆరే వరకు మనము ఇలాగే పెట్టుకున్నా కూడా మనకి మంచిగా డ్రై అయిపోతుంది. ఒకవైపు అంతా కూడా ఇలా డ్రై అయిన తర్వాత ఇంకొక వైపు మనం తిప్పుకుంటూ బ్యాంగిల్ అనేది పూర్తిగా ఈ డిజైన్ అనేది పెట్టేసుకోవాలండి. కొంచెం ఆరేలోపు మనం వాటిని ఏమైనా వంకర టింకర్ ఉంటే వాటిని అనేది మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది. అసలు ఇలానే బ్యాంగిల్ మొత్తం కూడా పెట్టేసుకోవాలండి. కొంచెం ఆరిన తర్వాత మనము ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేయాలి. ఏమైనా వంకరు ఉన్నాయా లేదా అని చూసి ఇలా అనుకొని మనం స్ట్రైట్గా అనుకొని ఇలా నొక్కి వేయాలి. ఇలా అన్నీ కూడా సమానంగా ఉండేలాగా ఏమి వంకర లేకోకుండా చూసుకుంటూ వీటిని మొత్తం బ్యాంగిల్స్ అన్నీ ఇలానే పెట్టేసుకోవాలి. ఇటు సైడ్ నుంచి కూడా చూడండి, చాలా బాగుంటుంది, మీకు ఊడిపోవటం అంటూ ఉండదండి. గ్లాస్ బ్యాంగిల్స్ కాబట్టి చాలా కేర్గా వేసుకోవాలన్నమాట, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇవి వేసుకొని చూపిస్తాను. బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఒక 1/2 డజన్ బ్యాంగిల్స్ వరకు ఇలా తయారు చేసుకున్నానండి. మనకి కొంచెం బ్యాంగిల్స్ అనేవి తయారు చేసుకున్న తర్వాత అన్నీ ఇలా విడివిడిగా పెట్టుకొని ఇలా ఆరనివ్వాలన్నమాట. నేను అలా నైట్ అంతా పెట్టేసుకున్నాను. ఇవి నాకు కంప్లీట్గా ఆరిపోయాయి అనమాట. ఒక 1/2 డజన్ బ్యాంగిల్స్ వరకు చేశానండి. అసలు ఎంత బాగున్నాయి తెలుసా అండి. నిజంగా మనము బయట కొన్న బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో మీకు ప్లెయిన్ ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద చేశాను కాబట్టి మీకు ఇలా ఉన్నాయన్నమాట. మనకి రౌండ్ మీద అయితే ఈ స్టోన్ అనేది నిలబడదో అని చెప్పేసి నేనేం చేశానంటే మనకి ఇట్లా ఫ్లాట్ బ్యాంగిల్స్ మీదనే చేశాను అనమాట. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అండి, చూడండి చాలా బాగుంటుంది. మనకి వైట్ కలరు గ్లాస్ బ్యాంగిల్స్ కూడా ప్లెయిన్ బ్యాంగిల్స్ దొరుకుతాయండి. అవి కూడా తెచ్చుకొని చేసుకున్నా కూడా ఇంకా మీకు బయట కొంటే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ఇవేమో మనం ఇప్పుడు తయారు చేసిన రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చేసేమో మనకి ఇంకా తయారు చేయని అనమాట. 1/2 డజన్ వరకు చేశానండి. నాకు వచ్చేసి ఇవి వచ్చేసేమో ఒక 2 గ్రామ్స్ మనకి జర్కన్స్ పట్టాయి. అలానే మనకి ఇవి వచ్చేసేమో 1/2 డజన్ బ్యాంగిల్స్ కంటే 6-6 బ్యాంగిల్స్కి వచ్చేసి మనకి అరతులం అయితే మనకి కుందన్స్ పెట్టాయి అనమాట. చూడండి, ఇంకా 1/2 డజన్ ఇంకా మనకి ఒక 5 గ్రామ్స్ ఉన్నాయండి. ఇవి కూడా తయారు చేస్తాను. ఇంకా ఎక్కువ లేట్ అయిపోతుందని ఇంతవరకు చేశానండి మీకు చూపిద్దామని. అసలు చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మనము ఇలా ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకున్న బాగుంటుంది. అలానే నేను ఈ బ్యాంగిల్స్లోనే ఇంకొకటి కూడా చూపిస్తానండి. ఎందుకు అంటే మీరు కూడా వీటికి పేరప్ చేసి వేసుకుంటారు. అలానే కాదండి, రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్కి వెయిట్కైనా పేరప్ చేసి వేసుకునేలాగా ఇంకొక మట్టి గాజుల మీద, అంటే ఈ మట్టి గాజులకి 1/2 డజన్ బ్యాంగిల్స్కి నేను గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసి దీనికి కూడా నేను ఎలా వర్క్ చేసుకోవచ్చు సింపుల్గా చూపిస్తానండి. స్టోన్ చైన్ ఉంటుంది కదా, స్టోన్ చైన్ అంటించేసి చూపిస్తాను. ఇప్పుడు వీటికైతే థ్రెడ్ ర్యాప్ చేసుకుంటాను. ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ అనేది దీనికి ర్యాప్ చేసుకొని చూపిస్తాను. ఈ రెండింటిని సెట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా అయితే ఉంటుందన్నమాట ఆ గ్లాస్ బ్యాంగిల్స్కి. ఇవి మనము ఒక్కొక్క దానికి ర్యాప్ చేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకొని ర్యాప్ చేసుకోవాల్సి ఉంటుందండి. మీరు ప్లాస్టిక్ 1/2 డజన్ బ్యాంగిల్స్ తీసుకొని మనకి వచ్చేసి 6 కట్ బ్యాంగిల్స్ 1/2 డజన్ తీసుకొని చేసినా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇలాంటివి అనేది మనం 1/2 డజన్ కానీ డజన్ కానీ చేసుకుంటే నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటికి కూడా తయారు చేసి ఇంకా ఈ బ్యాంగిల్స్ ఇవి నేను మీకు సెట్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది. మనకి ఇప్పుడు వచ్చేసి ఈ స్టోన్ బాల్ చైన్ అనేది ఇలా ఉంటుందండి. మీరు మల్టీ కలర్ అన్న తీసుకోండి, లేదు అంటే మీరు పర్ల్ చైన్ అలాంటివైనా తీసుకోండి. ఏదైనా బాగానే ఉంటుంది. ఇందులో వైట్ కూడా ఉంటుంది. నేను వచ్చేసి ఇలా మనకి రెయిన్ డ్రాప్ లాగా ఉంటుంది కదా, అంటే మల్టీ కలర్ పర్పస్లో ఉండే స్టోన్ చైన్ అనేది ఉంటుందండి. ఇదైతే రెయిన్బో కలర్ స్టోన్ చైన్ అని అయితే అంటారు. ఇలా సన్నగా ఉంటుందన్నమాట. ఇవి మనము ఒక 1/2 డజన్ బ్యాంగిల్స్ కానివ్వండి, లేదు అంటే డజన్ బ్యాంగిల్స్ తయారు చేసుకుంటే మీరు నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి అయితే పేరప్ చేసి వేసుకోవచ్చండి. బ్రైడల్స్ కూడా మనకి బ్యాంగిల్స్ మధ్యలో వేసుకుంటే చాలా బాగుంటుంది. సింపుల్ అండ్ క్లాసీగా ఉంటుందన్నమాట. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈజీగా తయారు చేసుకునే డిజైన్ అయితే చూపిస్తాను, చూసేయండి. ఇలా స్టోన్ చైన్ అయితే నేను వచ్చేసి ఒక 2 మీటర్లు అయితే తీసుకున్నానండి. ఇలా 1/2 డజన్ బ్యాంగిల్స్కి నేను వచ్చేసి మీరు ఫ్యాబ్రిక్ గ్లూ కానీ B7000 గ్లూ కానీ ఏది తీసుకున్నా పర్వాలేదు. నేనైతే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని ఇప్పుడు వీటిని అనేది నేను అంటించేసుకొని చూపిస్తానండి. చాలా ఈజీగా మనం ఎక్కడైతే థ్రెడ్ అంటించుకున్నామో అక్కడ నుంచి గ్లూ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా మనము ఎక్కడైతే గ్లూ అనేది అప్లై చేసుకుంటామో మంచిగా దానికి ఇట్లా స్ప్రెడ్ గుబ్బలాగా కాకుండా ఇలా కొంచెం థ్రెడ్కి వెడల్పుగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కడైనా ఎక్స్ట్రాగా అంటితే దాన్ని తీసి ఇటువైపు నీట్గా ఉండేలాగా చూసుకోండి. ఏ వర్క్ చేసినా కానీ మనం చేసేది మంచిగా స్ట్రైట్గా ఉండాలండి. స్టోన్ చైన్ అంటించుకున్న వంకర్ టింకరు ఉండొద్దన్నమాట. మనకి స్ట్రైట్గా ఉంటే బ్యాంగిల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా మనము బ్యాంగిల్ మొత్తం కూడా గ్లూ అనేది అప్లై చేసేసుకోవాలి. ఒక బ్యాంగిల్కి పెట్టేది చూపిస్తానండి, తర్వాత మీకు 6 బ్యాంగిల్స్ అంటించేసి చూపిస్తాను.
మీకు ఒక్కటి చేసి చూపిస్తానండి. ఎందుకు అంటే అసలు దీని వెనకాల కష్టమైతే ఉంటుందండి. ఎవ్వరైనా కానీ తయారు చేసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్‌గా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఆహ్, మనకి కష్టమైతే ఉంటుంది. కష్టం లేనిదైతే ఏ వర్క్ అనేది రాదండి. ఇలా మనం బ్యాంగిల్ మొత్తం పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కడైతే గ్లూ అంటించుకున్నామో అక్కడి నుంచి ఈ థ్రెడ్ అనేది అదే ఈ స్టోన్ చైన్ అనేది అంటించేసుకోవాలి. మీరు ఏ కలర్ తీసుకున్నా పర్వాలేదండి. పర్ల్ చైన్ తోటైనా అంటించేసుకోవచ్చు. మీకు ఎక్కువగా ఇంత షైనింగ్ వద్దు అనుకుంటే పర్ల్ చైన్ అయినా అంటించేసుకోవచ్చు. లేదు అంటే ఇవి మనం సైడ్ బ్యాంగిల్స్ తోటి, మనం మట్టి గాజులతోటి కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఇలా స్ట్రైట్‌గా ఉండేలాగా చూసుకొని బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే పెట్టేసుకోవాలి. మీకు ఒకవేళ ఈ గ్లూ పెట్టాం కదా ఊడిపోతుంది అని అనుకునేవాళ్ళు, మనం ఒక 2 గాని, 3 గాని లైన్స్ గోల్డ్ కలర్ అనేది థ్రెడ్ తీసేసుకొని మనము ఈ స్టోన్స్ తోటి కూడా మనము చుట్టేసుకోవచ్చనమాట. మనం ఇక్కడ వరకు చూసుకొని నీట్‌గా కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా. మనకి ఒక్కొక్కసారి ఈ స్టోన్స్ అనేవి మధ్య మధ్యలోయి అప్పుడప్పుడు ఊడిపోతూ ఉంటాయండి. అంటే మనము ఇది చేయక ముందే ఇవన్నీ కూడా మనకి స్టోన్స్ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని మనకి మొత్తం నీట్‌గా ఉండేలాగా పెట్టేసుకోవాలి. తర్వాత మనము 2 కానీ, 3 కానీ లైన్స్ థ్రెడ్ అనేది తీసుకొని అంటే మీకు ఎలా చెప్పాలి అంటే ఇలా ఒక 3 లైన్స్ కానీ, 2 లైన్స్ కానీ ఇలా 2 కానీ, 3 కానీ లైన్స్ తీసుకొని వీటి మధ్యలో పెట్టి మనము ఇలా ర్యాప్ చేసుకున్నా కూడా బ్యాంగిల్ మొత్తం కూడా ఇట్లా రౌండ్‌గా మనము బ్యాంగిల్ కింద నుంచి పైకి ఇలా స్టోన్స్ మధ్యలో నుంచి ఒక రెండిటి మధ్యలో నుంచి అలా తీసుకున్నా కూడా మీకు చాలా గట్టిగా ఉంటుందండి. కాకపోతే మనము ఫ్యాబ్రిక్ గ్లూ అనేది పెట్టాం కాబట్టి అసలు ఊడిపోయే ఛాన్సెస్ అయితే ఉండదండి. ఏమైనా గట్టిగా తగిలితే ఊడిపోతాయి అనుకుంటే మీరు అలా చేసుకోండి. నేనైతే ఏం చేయట్లేదు. జస్ట్ మనం ఎక్కడ అంటించామో కూడా తెలియనంత నీట్‌గా మనకి ఉండాలి. స్ట్రెయిట్‌గా ఉండాలి, నీట్‌గా ఉండాలి. ఇలా. ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా 6 బ్యాంగిల్స్ ఇలానే మనము స్టోన్ చైన్ అనేది అంటించేసుకోవాలి. అన్నీ అంటించిన తర్వాత ఆ బ్యాంగిల్స్, ఈ బ్యాంగిల్స్ మీకు పేరప్ చేసి చూపిస్తానండి. ఎందుకంటే ఇవి ఆరాలి. ఆరటానికి మనకి ఎంత లేదన్నా ఒక 4, 5 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది. మనకి ఈ బ్యాంగిల్ అనేది ఇలా ఉండాలండి. ఇలా నీట్‌గా లైన్ అనేది మనకి వంకర లేకుండా ఇలా స్ట్రెయిట్‌గా ఉండాలనమాట. మీకు ఎటు నుంచి చూసినా ఇలా మీకు చూస్తే వంకర టింకర్ లేకుండా లైన్‌గా ఉండాలనమాట. కొంచెం దూరం నుంచి చూపిస్తాను చూసేయండి. ఇలా లైన్‌గా ప్రతి ఒక్క బ్యాంగిల్ కూడా ఇలానే పర్ఫెక్ట్‌గా స్టోన్ చైన్ అనేది అంటించేసుకోవాలి. ఇలా మనము 6 బ్యాంగిల్స్‌కి ఈ స్టోన్ చైన్ అనేది అంటించుకోవడం వల్ల మనం నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి అయితే పేరప్ చేయొచ్చండి. ఇంకొకటనమాట మీకు ఒకవేళ ఇలా ఊడిపోతుంది అంటే మీరు ఇలా ఒక 3 లైన్స్ థ్రెడ్ అనేది గోల్డ్ కలర్ తీసుకొని ఇక్కడ కింద అంటించేసి ఇక్కడ కింద అంటించేసుకొని ఇలా రెండిటికి ఇలా మళ్ళీ రెండిటికి ఇలా మనము థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకొని అంటే థ్రెడ్ అనేది ఆ స్టోన్ చైన్‌కి అంటించేసి అంటించేసుకుంటే కూడా మీకు గట్టిగా ఉంటుందనమాట. లేదు అంటే B7000 కానీ, లేదు అంటే ఫ్యాబ్రిక్ గ్లూ కానీ యూజ్ చేసి మీరు అంటించేసుకోవడం వల్ల మంచిగా ఈవెన్‌గా స్టిక్ అవుతుంది. తర్వాత దీనిపైన ఇలా ప్రెస్ చేయాలి. ఒక 1 అవర్ తర్వాత ఇలా ప్రెస్ చేస్తే ఈవెన్‌గా స్టిక్ అవుతుంది. అలా 6 బ్యాంగిల్స్ అయితే ఇలా ప్రిపేర్ చేశాననమాట. మీరు ఏ గ్లూ తోటైనా అంటించుకోవచ్చు. చూడండి మనకి ఇలా చూసినప్పుడు మంచిగా లైన్‌గా ఉండాలనమాట. వంకర్ టింకర్ అనేది అస్సలు ఉండొద్దండి. వంకర్ టింకర్ పోయింది అంటే మనకి ఈ డిజైన్ అనేది నీట్‌గా లేనట్లే అనమాట. ఇలా ఉంటాయి. మీరు మట్టి గాజుల మీదైనా చేసుకోండి, ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీదైనా చేసుకోండి. అది మీ ఇష్టం. కానీ ఇలా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. గ్లాస్ బ్యాంగిల్స్ మీదైతే కొంచెం జాగ్రత్తగా ఇవి సింగిల్ బ్యాంగిల్ కాబట్టి కొంచెము చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలండి. అదే మీరు ప్లాస్టిక్ బ్యాంగిల్ మీద చేసుకుంటే ఇది కింద పడ్డా పడిపోతది అనేది డిస్టర్బ్ అవుతది అనేది ఉండదు. దీనికి మాత్రం మనము 15 లైన్స్ తీసుకోవాలనమాట. మనకి 15-20 లైన్స్ తీసుకోవచ్చండి. నేనైతే 15 లైన్స్ తీసుకున్నాననమాట. అది కూడా చెప్దామనుకున్నాను మర్చిపోయాను. అయితే ఇంకా లాస్ట్‌లో అయితే చెప్పేస్తున్నానండి. ఇప్పుడు ఈ 2 బ్యాంగిల్స్‌ని కూడా నేను పేరప్ చేసి చూపిస్తానండి. మనము ఇలా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ తయారు చేసాం కదా! వాటికి ఇవనేవి గాజులు సెట్ చేసుకొని వేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఇలా ప్లాన్ చేసి ఇంకా ఈ వీడియోనైతే ఇలా తయారు చేశానండి. అసలు చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఉన్న ప్లెయిన్ బ్యాంగిల్స్‌ని మనము ఇలా తయారు చేసామనమాట. ఇలా ఉన్న మట్టి గాజుల్ని ఇలా థ్రెడ్ ర్యాప్ చేసి ఇలా స్టోన్ చైన్స్ చేసామనమాట. ఇలా మనం ఇంకా ఎలా అంటే హెవీగా వేసేసుకోవచ్చు అనమాట. ఒకసారి నేను సెట్ చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది ఇలా. కానీ ఈ బ్యాంగిల్ అయినా కానీ, ఈ బ్యాంగిల్ అయినా కానియండి కొంచెము జాగ్రత్తగా ఇవి మనము ఆరేదాకా ఉంచుకోవాలనమాట. జాగ్రత్తగా ఆరనివ్వాలండి. మనం ఇట్లా ఒక్కొక్క బ్యాంగిల్ ఇలా విడివిడిగా పెడుతూ ఆరనివ్వాలనమాట. ఒక డే, 2 డేస్ మొత్తం కూడా వదిలేసినా బాధ లేదండి. అస్సలు డిస్టర్బ్ చేయొద్దు. చూడండి ఇలా అయితే ఉంటుంది. ఇలా మీరు ఒక్కొక్క చేతికి హెవీగా అయినా వేసుకోండి. లేదు అంటే ఇలా సింపుల్‌గా ఒక 3 బ్యాంగిల్స్ అండ్ ఈ థ్రెడ్ బ్యాంగిల్ అలా కలిపి కూడా వేసుకోవచ్చు. ఇలా. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మనము ఇప్పటి వరకు తయారు చేసిన థ్రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! వాటితో కూడా మనం పేరప్ చేసి వేసుకోవచ్చనమాట. చాలా బాగుంటుంది. చూసారు కదా లుక్ అనేది ఎలా ఉందో. మట్టి గాజుల మీద ఎన్ని రకాలుగైనా చేసుకోవచ్చండి. కాకపోతే మనం చేసే డిజైన్ నీట్‌గా, పర్ఫెక్ట్‌గా, స్ట్రెయిట్‌గా ఉండేలాగా చూసుకోవాలి. వంకర టింకర్ లేకుండా ఎప్పటికప్పుడు చూసుకుంటే మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట.
ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా మనం ఏ బ్యాంగిల్స్ తోటైనా పేరప్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. మనము ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి కూడా వేసుకోవచ్చండి. అలానే మనము ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా మనం గ్లాస్ బ్యాంగిల్స్ తోటి కలిపి ఇలా కూడా వేసుకోవచ్చు. ఒకసారి హ్యాండ్‌కి అయితే వేసుకొని చూపిస్తాను, చూసేయండి. మనము కొంచెము జాగ్రత్తగా వేసుకోవాలండి మనం వేసుకునేటప్పుడు. ఇలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. మనం కొంచెం కూడా డిస్టర్బ్ కాకుండా వేసేసుకోవాలి. చూడండి ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చు. సింపుల్‌గా వేసుకునే వాళ్ళు ఇలా వేసుకోవచ్చు. హెవీగా వేసుకున్న వాళ్ళు నేను ఇందాక చూపించాను కదా! అలా థ్రెడ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసి వేసుకోవచ్చు. చూసారు కదా! ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చండి. అలానే కాదనమాట. మనము ప్లెయిన్ బ్యాంగిల్స్ తోటి కూడా ఈ బ్యాంగిల్స్ అనేవి వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఏ కలర్ బ్యాంగిల్స్ అయినా తీసుకోండి. నో ప్రాబ్లమ్ అండి. ఏ కలర్ బ్యాంగిల్స్ తోటైనా మీకు ఇలాంటి కలర్ బ్యాంగిల్స్ కూడా చాలా బావుంటుంది. ఇలా ఒక 3 బ్యాంగిల్స్ అండ్ ఈ బ్యాంగిల్ అలాగే 3 బ్యాంగిల్స్ ఒక్కొక్క హ్యాండ్‌కి ఇలా కూడా వేసుకోవచ్చు. ఇలా. ఇలా ఒక్కొక్క హ్యాండ్‌కి వేసుకుంటే కూడా బావుంటుందండి. చూడండి ఇలా. సింపుల్‌గా ఇష్టపడేవాళ్ళు ఇలా తయారు చేసుకోండండి. మీకు త్వరగా అయిపోతుంది. చాలా నీట్‌గా ఉంటుంది వర్క్. నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి ఇలా పేరప్ చేసుకోవచ్చనమాట. మనము లైట్ కలర్స్, థిక్ కలర్స్ ఏ కలర్స్‌కైనా ఇలా గోల్డ్ అండ్ మనకి ఇలా గోల్డ్ అండ్ స్టోన్ చైన్ ప్యాటర్న్‌లో చేసుకుంటే నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్‌కి పేరప్ చేసుకోవచ్చు. అలానే ఇలా గ్రీన్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్, యెల్లో కలర్ ఏ కలర్ తోటైనా వేసుకోవచ్చండి. ఇంతకుముందు నేను తయారు చేసిన రెయిన్‌డ్రాప్ బ్యాంగిల్స్ తోటి కూడా పేరప్ చేసుకోవచ్చు. ఇలా మనము నంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ తోటైతే పేరప్ చేసుకోవచ్చండి. మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి ఇలా ఉంటుందనమాట. ఇలా కూడా వేసుకోవచ్చు. చూసారు కదండీ! ఇదండి వీడియో. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేయండి, లైక్ చేయండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. చాలా బాగున్నాయి బ్యాంగిల్స్. ఇదండి వీడియో. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా నేను ఇలానే మంచి మంచి మన దాంట్లో రెయిన్‌డ్రాప్ బ్యాంగిల్స్ అనేవి ఇక నుంచి తయారు చేసి చూపిస్తానండి. ఇక నుంచి నేను ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద కూడా మీకు వీడియోలలో ప్రతీదీ కూడా మీకు శారీ పిన్స్ దగ్గర నుంచి క్లిప్స్ అన్నీ కూడా జడ రబ్బర్ బ్యాండ్స్ మనకి అలాగే జడ బిళ్ళలు రకరకాలవి తయారు చేసి చూపిస్తానండి.